ఇవ్వడానికి మన చేతిలో బాధ్యత ఉన్నది. అందుకే మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఆనాడు జడ్పీటీసీగా నాతో పాటు పనిచేసిన ఎంపీటీసీలు, సర్పంచులు వాగులు దాటడానికి వాగుల్లో ఇసుక దొంగలిస్తుంటే వాగులు దాటేటప్పుడు మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోయినారు. చాలా గ్రామాలకు రోడ్లు లేవు, చాలా గ్రామాలలో అభివృద్ధి లేదు. ఆనాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మిడ్జిల్ మండలాన్ని, అదేవిధంగా గద్వాల శాసనసభ నియోజకవర్గంలో గట్టు మండలాన్ని డార్క్ మండలాలుగా ప్రకటించారు. డార్క్ మండలాలంటే 360 డిగ్రీస్ వెనుకబడి విద్య కానీ, వైద్యం కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, విద్యుత్తు కానీ ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన ప్రాంతాలను డార్క్ మండలాలుగా, భూమిలో ఉండే నీళ్లు కూడా అందుబాటులో లేని మండలాలను డార్క్ మండలాలుగా ప్రకటించారు. మరి అత్యంత వెనుకబడిన మండలమైన ప్రజలు చైతన్యంతో చీకటి మండలంగా పిలువబడే ఈ మండలం, ఆ చీకట్లో నుంచి ఒక వెలుగు రేఖ రావాలి, మా జీవితాలు, మా తలరాతలు మార్చాలి, మా మండలం బాగుపడాలి అని 2006లో తీసుకున్న నిర్ణయం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు వచ్చింది. మరి మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత నా మీద లేదా? అందుకే సహచర మంత్రివర్గ సభ్యుల్ని అనుమతి తీసుకొని ఈ మండలంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. ఈ మండలంలో ఉండే ప్రతి వాడు, అరే మేము ఆ రోజు మా ఇంటికి వచ్చిన మా సోదరుడు, మా ఊరికి వచ్చిన మా బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నిర్వహిస్తున్నాడు, మాకు సహాయం అందుతుందని మన వైపు చూస్తున్నారు. అందుకే నిస్సహాయాలుగా ఈ మండలం నిలబడడానికి వీల్లేదు. ఈ మండలం అభివృద్ధి జరగాలి, ఈ మండలం ఈ జిల్లాకే ఆదర్శంగా నిలబడాలి. అందుకే ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకొని ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను మీరు నిరంతరం నా మిత్రుడుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇంతకంటే ఈ ప్రజలకు నేను చేయగలిగింది ఏమీ లేదు. నాకు బాధ్యత వచ్చి ఉండొచ్చు, నేను ఎమ్మెల్సీ అయి ఉండొచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడు అయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈనాడు మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా. ఇంతకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర, తెలంగాణ ప్రజల దగ్గర నాకు అవకాశం ఇవ్వడానికి, నాతో పనులు చేయించడానికి వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేదు ఇవ్వడానికి. వాళ్ళు ఉన్నదంతా సర్వం నాకు ఇచ్చిండ్రు, ఇవాళ నన్ను పెంచి పోషించిండ్రు. అందుకే ఆనాడు మొక్క నాటిన ఈ మండలానికి మిడ్జిల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. వీళ్ళ సోదరుడుగా ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాల్సిన, అభివృద్ధి చెందిన మండలంగా, ఇది డార్క్ మండలం కాదు. ఈ ప్రాంత ప్రజలకి వెలుగు రేఖలు వచ్చినాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది అని చెప్పి ప్రభుత్వ లెక్కలలో తేలాలి. దానికి మీ వంతు సహకారం కావాలి అని చెప్పి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 సార్లు, పార్లమెంట్ సభ్యుడిగా